హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. సో ఈ వీడియోలో వచ్చి నేను పోస్ట్ ప్రెగ్నెన్సీలో ఏవేమి టిప్స్ అనేది ఫాలో అయ్యాను, మా నిక్కీ టైం నుంచి ఇప్పటికీ టూ టైమ్స్ పోస్ట్ ప్రెగ్నెన్సీలో నేను ఫాలో అయ్యే టిప్స్ కానీ, అదేవిధంగా నేను చేసిన తప్పులు ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఎస్పెషల్లీ ఫస్ట్ డెలివరీ అయినప్పుడు మనకి ఏం తెలియదు, సో అవగాహన అనేది ఏం ఉండదు కాబట్టి అది ఏం చెప్తే అది చేసేస్తాము. సో నేను కూడా సేమ్ అంతే, పెద్దవాళ్ళు ఏం చెప్తే అది చేసేసేదాన్ని. పాలు అనేవి అస్సలు ఉండేవి కాదు. మా నిక్కీగాడు పోస్ట్ ప్రెగ్నెన్సీ వల్ల ఫస్ట్ వాడు నా దగ్గర పాలు తాగలేదు. ఫస్ట్ 1 వీక్ దాకా వాడు ఒక చోటున నేను ఒక చోటున ఉండడం వల్ల సో అది చాలా పెద్ద ప్రాబ్లం అయింది మాకు. దానివల్ల నాకు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది లో వాడికి 3 months దాకా కూడా నాకు మిల్క్ అనేది సరిపోయేది కాదు. ఇంకా పచ్చి బొబ్బస్కాయ ఇంకా ఏది చెప్తే అది చేసేసేదాన్ని. స్ట్రెస్ అనేది చాలా ఫీల్ అయ్యేదాన్ని. దానివల్ల కూడా పాలు అనేవి తక్కువ అవుతాయని చెప్పి నేను విన్నాను. సో ఆ తప్పు మీద అస్సలు చేయొద్దు. స్ట్రెస్ అనేది అస్సలు ఫీల్ అవ్వద్దు. ఓకే, మనకి పాలు రాలేదు, సో వేరే ఆల్టర్నేట్ ఉంది కదా పిల్లల కోసం, ఫార్ములా మిల్క్ యూ కెన్ యూజ్ అంతే. సో మనం స్ట్రెస్ పడడం వల్ల మనకి ఏం యూజ్ ఉండదు. పాలు అనేది ఇంకా తక్కడం తప్ప దానివల్ల యూజ్ ఏమి ఉండదు. సో సెకండ్ ప్రెగ్నెన్సీలో నాకు ఒక అవగాహన అనేది వచ్చింది. సో ఓకే, మిల్క్ రాకపోతే ఫార్ములా మిల్క్ ఇద్దాం అంతే అని చెప్పి స్ట్రెస్ అనేది ఫుల్ రిలీవ్ చేస్తాను. దానివల్ల ఏంటంటే ఇప్పటికీ కూడా వాడికి నేను నా పాలే యూజ్ చేస్తున్నాను. బయట పాలు అనేది ఇప్పటికీ నేను యూజ్ చేయట్లేదు. నేను ఫాలో అయిన టిప్స్ ఏంటి అంటే, ఫస్ట్ మిల్క్ అనేది 6 months దాకా మనం 2 times అంటే 2 times 3 times తాగుతూనే ఉండాలి. 6 months తర్వాత ఏంటంటే వాళ్ళకి ఫుడ్ ఇస్తూ ఉంటాం కాబట్టి మనం నైట్కి ఒకసారి తాగినా పర్లేదు, లేదా మార్నింగ్ ఈవినింగ్ తాగినా పర్లేదు. సో నెక్స్ట్ వచ్చి ఏంటి అంటే, ఎర్లీ మార్నింగ్ లేవగానే వాటర్ తాగాలి. సో మీరు ఏంటి అంటే, నేను ఎలా చేస్తానంటే మెంతులు, వాము, జీలకర్ర అండ్ అట్లాగే సొంపు ఉంటుంది కదా, ఈ 4 సేమ్ క్వాంటిటీతో కలిపేసుకుని ముందుగానే బాక్స్లో పెట్టుకుంటాను. ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్లో 1 tablespoon వేసి బాగా బాయిల్ చేసేసి ఆ వాటర్ని తీసుకోవడమే. సో అట్లా తీసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కానీ, అట్లాగే హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాంటివి ఏమీ ఉండవు. సో ఆ వాటర్ చాలా మంచిది. సో ఆ వాటర్ అనేది తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ వెల్లుల్లి ఎక్కువ మీ ఫుడ్ డైట్లో అనేది యాడ్ చేయండి. సో అండ్ అదేవిధంగా మిల్క్తో తయారు చేసిన పన్నీర్, చీజ్ ఇలాంటివి ఎక్కువ తీసుకోండి. చీజ్ తక్కువ తీసుకున్న పన్నీర్ అనేది వీక్లీ 1 or 2 times కంపల్సరీగా మీ డైట్లో అనేది యాడ్ చేయండి. దీనివల్ల మీకు పాలు అనేవి బాగా వస్తాయి పిల్లలకి ఇవ్వడానికి. అండ్ అట్లాగే డ్రై ఫ్రూట్స్ అనేది కంపల్సరీగా యాడ్ చేసుకోండి మీ డైట్లో డైలీ. దానివల్ల ఏంటంటే క్వాలిటీ ఆఫ్ మిల్క్ అనేది పెరుగుతుంది. మిల్క్లో పిల్లలకి కావాల్సిన ప్రోటీన్ కానీ ఇట్లాంటివన్నీ పిల్లలకి వస్తాయి. అండ్ అదేవిధంగా నాకైతే నేను అది కరెక్ట్ రాంగ్ అనేది నాకు తెలియదు, కానీ మష్రూమ్స్ తినడం వల్ల నాకైతే మిల్క్ ప్రొడక్షన్ అనేది బాగా పెరిగింది. సో ఎస్పెషల్లీ ఎలా అంటే, ఈరోజు మష్రూమ్స్ అనేది తిన్నాను అనుకోండి, రేపు నాకు పాలు అనేవి చాలా బాగా వచ్చేవి. అది నిజమో అబద్ధమో నాకు తెలియదు, కానీ నేను ఒక 5 times అలా ట్రై చేసిన ప్రతిసారి సక్సెస్ అయింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ మటన్, నాన్ వెజ్ తిన్న వాళ్ళు మటన్ అనేది వీక్లీ 1 అనేది తినండి. దానివల్ల కూడా మనకి మిల్క్ ప్రొడక్షన్ అనేది బాగుంటుంది. సో చెప్పాను కదా, మెంతు వాటర్, మిల్క్తో తయారు చేసిన పన్నీర్, మిల్క్తో తయారు చేసిన పన్నీర్ కానీ, లేదా మష్రూమ్స్, మటన్ ఇవి తినండి. వెల్లుల్లి ఎక్కువ తీసుకోండి. వీటి వల్ల ఏంటి అంటే మీకు కూడా హెల్త్ వైజ్ బాగుంటుంది. అట్లాగే బ్రెస్ట్ మిల్క్ పెరగడానికి కూడా యూజ్ అవుతుంది. మెయిన్ ఒకటి గుర్తుపెట్టుకోండి, స్ట్రెస్ అనేది అస్సలు పెట్టుకోకండి. స్ట్రెస్ వల్ల కూడా మీకు పాలు అనేవి తగ్గుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మెయిన్ టిప్ ఏంటి అంటే, పిల్లలకి పాలు వచ్చినా రాకపోయినా గంటకు ఒకసారైనా, హాఫ్ అన్ అవర్కి ఒకసారైనా పిల్లల్ని పాలు పట్టిస్తూ ఉండండి. వాళ్ళు సర్వ్ చేస్తూ ఉండగా మీకు పాలు అనేవి పెరుగుతూ ఉంటాయి. బేబీని ఎప్పుడు మీకు దగ్గరగా పెట్టుకోండి ఒక 6 months దాకా. 6 months తర్వాత ఎలాగో వాళ్ళు కిందే ఉంటారు, మనం ఎత్తుకున్న ఎక్కువసేపు మన దగ్గర ఉండదు. బట్ 3 months దాకా బాండింగ్ అనేది మనకి దగ్గరలోనే పెట్టుకోండి. వాళ్ళు దగ్గరగా ఉన్నప్పుడే మనకి మిల్క్ ప్రొడక్షన్ అనేది బాగుంటుంది. సో ఇది మెయిన్ మీరు 2 చేయాల్సింది ఏంటంటే, స్ట్రెస్ అస్సలు పడద్దు. అండ్ సెకండ్ వన్ వచ్చి బేబీని ఎప్పుడు దగ్గరగా పెట్టుకోండి. ఓకేనా? ఫుడ్ వైజ్ చూసుకున్న 5 tips అనేది ఫాలో అవ్వండి. అండ్ ఈ 2 కూడా బాగా గుర్తుపెట్టుకోండి. స్ట్రెస్ పెట్టకూడదు. పాలు కాకపోతే ఫార్ములా ఉంది కదా ఆప్షన్ లేకపోతే. ఓకేనా?
సో స్ట్రెస్ అనేది అస్సలు పట్టద్దు. బేబీతో మీ బాండింగ్ బాగా ఉండేలా చూసుకోండి, ఓకేనా. ఈ 7 టిప్స్ మీరు ఫాలో అయినట్టయితే మీకు మిల్క్ ప్రొడక్షన్ అనేది బాగుంటుంది. నా ఓన్ ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకైతే ఇప్పటికీ వాడికి 9th మంత్, ఇప్పటికీ కూడా వాడికి బయట మిల్క్ అనేది నేను ఇప్పటికీ ఇవ్వలేదు. ఈ 7 టిప్స్ అనేవి మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకుని ఫాలో అవ్వండి. మీకు కంపల్సరీగా రిజల్ట్ అనేది వస్తుంది. అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.